దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. టీజీఎస్పీడీసీఎల్ డిఈగా పనిచేస్తున్న సంపత్ కుమార్ గారిని కలవబోతున్నాము. డిఈగా అందించిన సేవలు ఏంటి, సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. వాసవి మాత అంటేనే త్యాగమూర్తి. ఆమె ఆత్మ బలిదానం చేసుకుంటుంది సమాజం కొరకు కానీ అంటే ఆమె స్ఫూర్తి ఏంటంటే సొసైటీ కొరకు మనం ఏదైనా చేయాలి, మనది అనేది కానుకన్నా ముందు సొసైటీ. సో అది బేసికల్గా నాకుంది. నాది అనే దానికన్నా మనది అనే దాన్ని నేను ఎప్పుడు నమ్ముతాను. సో మనది అన్నప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. సొసైటీ చేసినప్పుడు ఇది మనది అన్నప్పుడు ఆత్మతృప్తి చాలా ఉంటుంది. నాది అన్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మా కులదైవం వాసవి మాత స్ఫూర్తి కూడా నాకుంది. సో ఆమె స్ఫూర్తితోని ఎప్పుడు కూడా అనుకుంటున్నాం. వేములవాడ రాజన్న అయితే మాకు ఇలవేల్పు, మా ఇంటి దేవత. మాకు చిన్నప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా వేములవాడ రాజేశ్వర స్వామి ఎప్పుడు వెళ్ళిపోతున్నాం. అది ఎప్పుడు రెగ్యులర్. నా చిన్నతనంకి వెళ్ళి నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వేములవాడ రాజేశ్వర. సమ్మక్క సారలమ్మ అయితే నా పేరే సమ్మక్క అని పెట్టే సంపత్ అని పెట్టింది మా నాన్న. నేను పుట్టిన తర్వాత 21st డే అప్పుడు నా లైఫ్ థ్రెట్ ఉండే అప్పుడు నేను పుట్టినప్పుడు. సో మా నాన్నను మా మేనత్త ఇద్దరు కలిపేసి దండం పెట్టుకున్న సమ్మక్క తల్లి. ఆమె పేరు పెట్టుకొని నీ పేరు పెట్టుకుంటాము అంటే నేను ఇమ్మీడియట్గా ఓకే అయిపోయినాను. సో సమ్మక్క తల్లి యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క ఆశీర్వాదంతో నేను బతికినాను. ఇప్పుడు కూడా నేను దాదాపు 40 సంవత్సరాలకు వెళ్ళి నా ఊహ తెలిసినప్పటి నుంచి ఎవ్రీ 2 yearsకి నేను తప్పకుండా పోతాను. ఎట్టి పరిస్థితులలో జాతరకు పోతాను. నా పేరే సమ్మక్క సంపత్. అట్లా పెట్టిండు మా నాన్న. వరంగల్ భద్రకాళి దేవత అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు ఆ గుడితో ఎంతో అవినాభావ సంబంధం. నేను వరంగల్ పాలిటెక్నిక్ పక్కకే నాకు భద్రకాళి గుడి, ఎల్బీ కాలేజ్ భద్రకాళి గుడి. ఆ ఖాళీ గ్యాప్లో లెక్చరర్ లేకున్నా అమ్మవారి దగ్గర పోయి కూర్చొని ప్రశాంతంగా గడిపి వచ్చేటోళ్ళము. అప్పటికిప్పటికి ఎంతో డెవలప్ అయింది. అప్పుడు మేము ఉన్నప్పుడు ఎక్కువ మంది జనసంచారం లేదు, భయపడేటోళ్ళు 80sలో. అని ఇప్పుడు విపరీతమైన రద్దీ పెరిగింది, భక్తులు రాకపోకలు పెరిగినాయి, చాలా అభివృద్ధి చెందింది. అమ్మవారు అంటే కూడా చాలా చాలా ఇష్టము. అంతకుముందు ఎవ్రీ నవరాత్రులు హైదరాబాద్కి వెళ్ళి దేవి నవరాత్రులు భద్రకాళి పోయి ఆ నవరాత్రిలో 3 days అక్కడ గడిపి వచ్చేవాడిని మా ఊర్లో. వేస్తంబాల గుడి కూడా అది పురాతనమైంది, దాని గొప్పతనం చెప్పవలసిన అవసరం లేదు. శివరాత్రి అంటే వేస్తంబాల గుడి పోయేటోను. వరంగల్ 2 సంవత్సరాలు జాగరణలు అక్కడ గుడిలో సగం నైట్ గడిపేవాళ్ళం వేస్తంబాల గుడి. చిన్నప్పటి రోజులు వరంగల్ అంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి. 1990 వరకు కూడా అక్కడే గడిపినాను. నా విద్యాభ్యాసం మొత్తం అక్కడే, బాల్యం విద్యాభ్యాసం. ఒక 3 సంవత్సరాలు మా నాన్న ఉద్యోగంతో అక్కడ సిరిసిల్ల దగ్గర ఉన్నా కానీ మొత్తం వరంగలే. సో ఆ గుళ్ళు ఆ ఊర్లు అనేది ఇక జన్మ ఎట్లుంటుంది, సంతోషం. వీళ్ళు కాకతీయుల రాజ్యము, అక్కడి రామప్ప కానీ భద్రకాళి కానీ అక్కడ చెరువులు కానీ ఈరోజు కూడా వాటర్ తాగుతున్నారంటే వాళ్ళకి గొప్పతనం. ఇక అది ఎంతో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ వరంగల్. నేను వరంగల్ పుట్టినా అంటే చాలా గర్వపడతాను.